ఈజ్ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి వినాయకుడి నిమజ్జనం అనమాట. సో ఇది వచ్చేసి షాప్లో, ఇంట్లో అయితే మట్టి వినాయకుడే పెట్టాము. ఇంకా షాప్లో పిల్లలు గొడవ చేస్తుంటే కలర్కి తీసుకోవాల్సి వచ్చింది. సో పిల్లలుగా మనం చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు కదా. సో మా చిన్నోడికి ఏంటంటే బాగా వినాయకుడు, పెద్ద వినాయకుడు పెట్టాలి, సౌండ్స్ పెట్టి తీసుకెళ్ళాలి అని చెప్పేసి బాగా ఇష్టం అనమాట. సో అది ఇంకా వాళ్ళ తృప్తి కోసం ఇలా కార్లో పెట్టి ఇక్కడైతే ఇక కార్లో తీసుకొని వెళ్ళిపోతున్నాము. జస్ట్ ఇంటి దగ్గరేనమాట చెరువు, అందులో వేయడానికి. సో ఇది వచ్చేసి సాటర్డే నైట్ తీసిన వీడియో అనమాట. ఇది వచ్చేసి సాటర్డే సండే 2 కలిపి పెడుతున్నాను వీడియో. जय बोलो गणेश महाराज की. ఇక్కడైతే బాబుని చూసారు కదా, పాపం గణేష్ కోసం ఏడుస్తున్నాడు. అంటే ఇంకా రాదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ చూపిస్తున్నారనమాట. వాటర్ ఉన్నాయి కదా, వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. సో ఇక్కడికి మేము తీసుకెళ్తున్నాము. ఇక్కడ చూసారు కదా, కొబ్బరికాయ కొట్టి అయితే పెట్టేశాము. ఇంక ఇక్కడ చూసారు కదా గణేష్ ఎంత పెద్దగా ఉందో, చాలా బాగున్నాడు అసలు. కానీ 9 days పూజ చేసి అంత ఇష్టంతో మళ్ళీ మనం వాటర్లో వేయడం చాలా బాధ అనిపిస్తుంది అసలు. మళ్ళీ మేము నెక్స్ట్ డే మార్నింగే ఇంట్లో కూడా నిమజ్జనం చేయాలి. సో అందుకని చెప్పేసి పదండి అని చెప్పి అయితే తీసుకొని వెళ్తున్నాము. సో నెక్స్ట్ డే ఇట్లా సండే కాబట్టి ఆల్రెడీ ఇంకొకటి ఇంట్లో మట్టి వినాయకుడే కాబట్టి ఇంట్లోనే నిమజ్జనం చేద్దాము అని చెప్పి అనుకున్నాము. అస్సలు పిల్లలు రాను అని గొడవ అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇదంతా చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడు రాలేదన్నమాట, ఎప్పుడు మేమే వచ్చేవాళ్ళం. సో ఈసారి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాం, పక్కనే కదా అని చెప్పేసి. ఇంకొకటి ఈసారి కొంచెం థర్డ్ డే కదా, చాలా తక్కువ ఉన్నారు. నార్మల్గా అయితే థర్డ్ డేకి చాలామంది ఉంటారనమాట, పోలీసులు వాళ్ళందరూ ఉంటారు. ఇంకా ఈసారి అంత అయితే ఏం లేరు.
నాకు తెలిసి 9 డేస్కి ఎక్కువ తీస్తారు అనుకుంటా, 5 డేస్కి 9 డేస్కి అలా. సో అది ఏం లేదు, అన్నీ తీస్తావు. మీ అమ్మకాయలు చూడండి. ఏమైనా కొద్దిగా తీసి తాతకు కవర్లో ఇచ్చే. గట్టిగా ఉన్నా అన్న గట్టిగా ఉన్నానులే. కింద పడుతుంది చూసి ఇంకా తినండి. చాకీకి పెట్టుకుంటుంది. చాకీ తల్లి, చాకీ తల్లి దానికంట పెట్టు. అదేం ప్లేట్ స్పూన్ దేపో. చాకీ కొడదామా కొంచెం మెత్తగానే ఉంది, గట్టిగా ఏం లేదు. చాక్ తల్లి ఏ అది చేయకు. పక్కకు పెట్టు. తిను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగమ్మ. ఈరోజు బ్లాగ్ ఏంటంటే గణేశుడిని ఈరోజు నిమజ్జనం చేయబోతున్నాం. మట్టి వినాయకుడి నిమజ్జనే. ఇంకేంటంటే తమ్ముడు కోసమే వెయిటింగ్. తమ్ముడు అప్పుడెప్పుడో కిందికి వెళ్ళాడు. నేను ఫ్రెష్ అప్ అవుతున్నా అని పట్టించుకోలేదు. ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉన్నాము. ఇంకా రాలేదు తమ్ముడు. చేద్దామంటే నిమజ్జనం. గణేష్ ఇక్కడ నిమజ్జనం చేస్తాను చెప్పేస్తాను. దీంట్లోనే నిమజ్జనం చేసేస్తాము. ఎవ్రీ ఇయర్ దీంట్లోనే చిన్నది పెడతాం. ఇంట్లో షాప్లోనేమో 2.5 ఒక్కోసారి 4, 3 అలా పెడతాం. జై బోలో గణేష్ మహారాజకి జై. బోలో గణేష్ మహారాజకి జై. జై బోలో గణేష్ మహారాజకి జై. బోలో గణేష్ మహారాజకి జై. గణపతి పప్ప మోరియా ఆదాలడ్డు చోరియా మంగళమూర్తి మోరియా. జై బోలో గణేష్ మహారాజకి జై. బోలో గణేష్ మహారాజకి గణపతి పప్ప. జై బోలో గణేష్ మహారాజకి జై. గణపతి పప్ప మోరియా ఆదాలడ్డు చోరియా. జై బోలో గణేష్ మహారాజకి గణపతి పప్ప మోరియా ఆదాలడ్డు చోరియా. బాయ్ గణేశ. జై బోలో గణేష్ మహారాజకి జై. ఇంకా ఆడకండి, ఇంకా ఆడద్దు. లేండి ఆద్విక్ చాలిగా వదిలేయాలి, అట్లా చూడద్దు. ఏంది ఆడద్దు అట్లా. చేయగడుకోపో, చేయగడుకోపో అన్నా. ఇదిగో క్లియర్ గా అప్పుడే తడైంది. ఇదిగో బాయ్ బాయ్ గణేష్. నాకు మట్టి కావాలి, ఉంచండి. నేను మళ్ళీ గణేష్ ఇది చూడండి, అటు చూడండి, అటు అటు. మళ్ళా చెయ్యి ఫోటో తీస్తున్నాను కదా శశా. అది
వరుణేడి అక్కడ ఉన్నాడు. ఎక్కడ? గల్లీలో నాన్న పిలుస్తున్నాడు రమ్మని. నాన్న పిలుస్తున్నాడు. నేను ఇంటికి వచ్చాను. వరుణ్ చెప్పా వాళ్ళు నిమజ్జనానికి వెళ్తున్నారంట ఆటోలో. ఎవరు? వాళ్ళ ఫ్రెండ్. వరుణ్ ఎందుకు వెళ్తాడు? ఇద్దరు వెళ్తున్నారంట. నాన్న చెప్పి వెళ్తారంట. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పేసి నేను ఇక్కడ షాప్లో అని చెప్పి వచ్చారంట. సరే, అదే అన్ని స్టాక్, కొత్త స్టాక్ సర్దుదామని. కొత్త స్టాక్ ఇక్కడ అంతా అడ్డున్నాయి కదా, వాటిలో నీట్గా సర్దిద్దామని. ఈ సోఫా ఉంది కదా, ఈ సోఫా ఇటు సైడ్ పెట్టేయమని చెప్పాడు నాన్న. ఇక్కడున్న స్టాక్ అంతా తీసి అక్కడ సర్దమని చెప్పాడు. అంటే అంతా ప్లేసా? సరేనా? హెల్ప్ చేస్తావా? చేయవా? ఏమని? నాకు ఓపిక లేకనే వచ్చిన, లేకపోతే ఉండేటండి. ఒకటేసారి గుంజు తీసినా నాకు తొడ నొప్పి వస్తుంది పోతలేదు. గుంజుళ్ళు ఎందుకు తీసినావు? చాలు, ఒకరోజు తీసావు కదా. మళ్ళీ తీయలేదు. ఆ స్కూల్లో తీసినా ఇంకా తొడ నొప్పి పోలే. నాకు కూడా కొన్ని. వర్షం పడుతుంది. సరే, నేను ఇది సర్దేస్తాను, కూర్చో. సరేనా? ఇప్పుడే పని చేస్తుంది. అన్ని పని చేసేలేవని చదువుతుంది మా మమ్మీ. మా తాత మొత్తం చేంజ్ చేసేసింది రూమ్ గెటప్ అంతా. రివర్స్ కూడా వస్తుంది. మళ్ళీ బాయ్. వీడైతే మా బ్లాక్ అయ్యాడు. అస్సలు షాప్ దగ్గరికి వచ్చి పడుకొని అస్సలు వెళ్ళాడు, మా దగ్గరే ఉంటాడు. మేమున్నా లేకున్నా వచ్చి ఆ మ్యాట్ మీద పడుకుంటుంది అనమాట. సో శశాంక్ అయితే డాగ్స్ అంటే పిచ్చి, అసలు దాన్ని వదలడు. నేనేమో ముట్టుకోవద్దు అని చెప్తూ ఉంటాను, అసలు వినడు అనమాట. అది కూడా ఎవరో పెంచుకొని వదిలేసి ట్రైన్ చేసినట్టే ఉంటుంది. ఎందుకంటే చెప్పినట్టు వింటుంది అనమాట. సెకండ్ ఇస్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది, పక్కకు వచ్చి పడుకోమంటే పడుకుంటుంది. అసలు చూసారా ఎంత బాగా పడుకుందో. ఎంతో ధైర్యం ఉంటేనే అలా పడుకుంటాయి డాగ్స్. ఇక్కడ వచ్చేసి మా పక్కన ఇంకా గణేషన్ తీస్తున్నారు. అసలు చిన్న బాబు పాపో తెలియదు, ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. వెళ్తూ ఆగి మరీ డాన్స్ చేస్తుంది. అసలు దాని డ్రెస్ స్టైల్ అయితే సూపర్ అసలు. ఇక్కడ ఇంకో పాప. సో మంచిగా అనిపించి నాకు వీడియో తీసాను అనమాట. ఇంకా ఇదైతే మా పక్కన షాపే అనమాట. వీళ్ళు గణేషన్ తీస్తున్నారు. శశాంక్ అద్విక్కి మామ అని పిలుస్తారనమాట. చిన్నప్పటి నుంచి బాగా వాళ్ళ షాప్లో కూర్చొని ఆడుతూ ఉండేవాళ్ళు. ఇక వాళ్ళ మామ తీస్తున్నప్పుడు ఊరుకుంటారా, ఇక ఆడుతూనే ఉన్నారు. సో మేము కూడా కొద్దిసేపు ఆడామన్నమాట.
సో మేమైతే నైట్ 12 వరకు ఉండి తర్వాత అయితే వెళ్ళిపోయాము. సో వీళ్ళు వెళ్ళి నిమజ్జనం చేసేసి వచ్చారనమాట అందరు కలిసి. సో అంతే ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే